ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగే మిత్ర ఇప్పుడు నా వంక కూడా చూడం లేదు. లేకపోతేనా ఈ పాటికి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలి పదవిలో కూర్చుని మీ అందర్నీ ఒక ఆట ఆడించేదాన్ని. అంటే మిత్రగారికి మనీషాకి ఇప్పటికి కూడా పెళ్లి కాలేదన్నమాట. మిత్రగారిని పెళ్లి చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న మనీషా ఇంకా మిత్రగారిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు మిత్రగారి ఇంతకాలం ఎందుకు ఆగిపోయినట్టు? ఇక్కడ ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుని మసలుకుంటే మంచిది. మనీషా గురించి పక్కన పెట్టాక జాహ్నవి పరిస్థితి కూడా అంతే కదా. అసలు జాహ్నవి రాతలో పెళ్లి యోగం ఉందో లేదో? కాబట్టి ఏం తెలుసు దేవయాని? నా కొడుకుని వల్లో వేసుకోవడానికి చూస్తోంది. సందు చూసుకొని వాడి చేత తాళి కట్టించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. నా కొడుక్కి భార్యగా రావాలన్నా, ఈ ఇంటికి కోడలుగా రావాలన్నా ఆ వచ్చేదానికి ఒక అర్హత ఉండాలి. కానీ ఈ జాను దాని అర్హత ఏంటో తెలుసుకోకుండా, దాని హద్దులేంటో తెలుసుకోకుండా నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తోంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకు చేత అది తాళి కట్టించుకోలేదు, ఈ ఇంటి గడప మీద అది కోడలుగా అడుగు పెట్టలేదు. నేను ఊహించిందే నిజమైతే జాను వివేక్ల పెళ్ళవ్వడానికి అసలైన అడ్డుకట్ట దేవయాని అత్తయ్య గారే అన్నమాట. అసలు ఈ జాను లాంటి వాళ్ళని ఇంటి గేట్ వరకు రానివ్వడమే తప్పంటే గుమ్మంలోకి తీసుకొచ్చి గుమ్మడికాయ హారతులిస్తున్నారు. మామ్, ఇంకాపుదావా? జాను ఏదో ఒంటరిగా ఉందని, తను అందరినీ మిస్ అవుతుందని, కాసేపైనా సంతోషంగా ఉంచాలని ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు. తన చేత కన్నీళ్లు పెట్టించారు. జాను 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.